హాయ్ అండి, నా పేరు సరిత. నేను ఒక వెల్నెస్ కోచ్ అండి. సో 5 టిప్స్ అనేవి చాలా హెల్దీగా మనం పాటించినట్లయితే ఆరోగ్యంగా ఉంటాము. సో ఆ 5 టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందల్లా వర్కౌట్. 30 or 45 మినిట్స్ వర్కౌట్ చేయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ ఫ్లూయిడ్స్ బయటకు వెళ్ళిపోతాయి, మజిల్ గెయిన్ చేసుకుంటాము, ఫ్యాట్ లాస్ అవుతుంది, ఇమ్యూన్ పవర్ అనేది పెంచుకుంటాము అండ్ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండటానికి ఈ యొక్క వర్కౌట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. స్ట్రెస్ ఏదైనా ఫైనాన్షియల్గా కావచ్చు, ఫిజికల్గా ఏదైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, స్ట్రెస్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ వెంటనే వెతుక్కొని సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని స్ట్రెస్ అనేది మెయింటెనెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ తీసుకోవాలి. ఇటువంటి ఫుడ్ తీసుకోవాలి. మరి తిన్నటువంటి ఫుడ్ లోపల బ్యాలెన్స్డ్గా న్యూట్రిషన్ ఇస్తున్నామా లేదా ఏంటి ఈ మధ్య చాలా వరకు ఇక్కడ ఫుడ్కి న్యూట్రిషన్ ఫుడ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫుడ్ అంటే ఇప్పుడు మిర్చి బజ్జీలు కావచ్చు, ఆలుగడ్డ బజ్జీలు కావచ్చు అండ్ బేకరీ ఐటమ్స్ కావచ్చు, ఇలాంటివి ఏంటంటే మన స్టమక్ని ఫుల్ చేస్తుంది, ఆకలి తీరుస్తుందేమో కానీ బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ మాత్రము అందించలేకపోతాము. మరి న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఏంటి? తీసుకున్నటువంటి ఫుడ్ లోపల న్యూట్రిషన్ ఉండాలి అండ్ మల్టీవిటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, పైథోన్యూట్రియంట్స్ ఉండాలి, మైక్రోన్యూట్రియంట్స్ ఉండాలి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా మన ఫుడ్ నుండి అందించినప్పుడు హెల్దీగా ఉండగలుగుతాం. మెయింటెనెన్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, ఒక టైం ప్రకారం మెయింటెనెన్స్ చేసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్లీప్ అనేది ఏంటంటే ఎవ్రీ డే 6 to 7 hours ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన నిద్రపోయినట్లయితే సో ఏ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, మన బాడీ ప్రొద్దంతా వర్క్ చేసి అలసిపోయి ఉంటుంది కదా, ఈ యొక్క నిద్ర సమయంలో ఏంటంటే రీబిల్డ్ చేసుకుంటుంది అనమాట. క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నిద్రపోయినప్పుడు సహజంగా అనుకుంటారు ఆర్గాన్ పనిచేయదు అనుకుంటారు, అక్కడే తప్పండి. ఆర్గాన్స్ అన్నీ పనిచేస్తాయి, ఒక రకంగా ఇంకా యాక్టివ్గా వర్క్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మనము ఎనర్జెటిక్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వాటర్. ఎవ్రీ 20 kgsకి 1 liter ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇది రీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది అనమాట. సో ఈ 5 pillars మీరు డైలీ పాటించినట్లయితే ఏ ప్రాబ్లం ఉన్నా ఓవర్కమ్ చేసుకుంటారు అండ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆరోగ్యంగా జీవించడానికి అవకాశంగా ఉంటుంది. లైఫ్ ఇప్పుడు చాలా వరకు కూడా 50-60 yearsకే క్లోజ్ అయిపోతుంది. సో ఇంకా ఎక్కువ రోజులు జీవించాలి, ఇంకా ఎక్కువ రోజులు బ్రతకాలి అనుకుంటే ఈ 5 pillars ఖచ్చితంగా పాటించినట్లయితే ఆరోగ్యంగా ఉంటాము. సో మోర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అండ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కాల్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో మీకు కోచ్ కావాలి అండ్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, హెల్దీగా ఉండాలి అనుకునే వాళ్ళకి సో మేము కోచ్గా ఉంటాము. తప్పకుండా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నా నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.